ఇప్పుడు మనం భిక్షు నాయక్కి కాల్ చేద్దాం. మంగ్లీని సినిమా ఈ కళాకార రంగంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. హలో హలో అన్న, భిక్షు నాయక్ అన్న మాట్లాడేది? అవునే, నమస్తే అన్న, నా పేరు మధు అన్న, బీఆర్కే న్యూస్ అన్న, మాది ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. ఓకే ఓకే మదన్న, చెప్పండి అన్నగారు. అయితే మనం ఇంటర్వ్యూలో ఉన్నామన్న, ఇంటర్వ్యూ మధ్యలో మీకు కాల్ చేస్తున్నా. అన్న అన్న అయితే సింగర్ మంగ్లీ అవునన్నా, నిన్న బర్త్డే పార్టీ, అక్కడ డ్రగ్స్ కలకలం, తర్వాత గంజాయి, తర్వాత విదేశీ మద్యం అన్న అన్న అక్కడ బయటకు వచ్చింది. ఈ అంశాన్ని మీరు ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే మంగ్లీతోని ఎక్కువగా ట్రావెల్ చేసింది మీరు. అన్న అన్న నాకు తెలిసి ఈ కళారంగంలోకి తీసుకొచ్చింది కూడా మీరే అనుకుంటా. అవునన్నా అవునన్నా. అంటే ఎట్లా ఒక మంగ్లీ మీరు వెళ్ళిరా అన్న పార్టీకి? వెళ్ళలేదన్నా, వెళ్ళలేదే. మీకు ఆహ్వానం వచ్చిందన్నా? లేదు, నాకు ఫోన్ ఏం రాలేదు. నేను వేరే రికార్డింగ్ లో ఉండి అన్న రాలేదన్నా. బర్త్డే అనేది ఏం చెప్పలేదన్న మాకు. అది ఇవాళ బ్రేక్ న్యూస్ అనగానే వేరే ఛానల్ లో చూసినాము. అరే ఇదేందిరా అనుకోని అనిపించిందన్న. మరి ఎందుకు అయిందో ఏందో అర్థమవుతలేదు. అంటే ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? నిజంగానే ఆమెకు ఈ డ్రగ్స్ వీళ్ళతోని సంబంధాలు ఉన్నాయా? ఆమెకు తీసుకునే అలవాటు ఉందా? ఇంతవరకన్నా నాకున్నటువంటి అమ్మాయికి ఉన్న పరిచయం ఎప్పటి వరకు కూడా ఆమె ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ గానీ, ఇప్పుడు మేము యూఎస్ ఇచ్చుకుని యూఎస్కి వెళ్ళాం ప్రోగ్రామ్ కి, ఎక్కడ కూడా ఇట్లా కనీసం ఆల్కహాల్ ముట్టుకంగా కూడా మేము చూడలేదన్న. ఇలాంటిది కాదు. కానీ ఇది ఎట్లా జరిగిందో ఏందో, మరి కావాలని చేసిర్రా అది కూడా అర్థమైతలేదన్న. మరి అంటే ఆల్రెడీ మనకు వీడియోలు బయటకు వస్తున్నాయి అన్న. ఆమె పోలీసు వాళ్ళకు కూడా మీరు వీడియోలు తీయకని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది పోలీసు వాళ్ళకు కూడా. తర్వాత మనకి విదేశీ మద్యం 9 మందికి పాజిటివ్. ఇక దాని తెలియని గురించి మనం మాట్లాడలేమన్నా. ఇక ఏం జరిగిందో కూడా తెలియదు మనకు. కాకపోతే మన ఇంతకు ముందు అయితే కనీసం ఆ అమ్మాయికి చూసాం కదా, ఎప్పుడు కూడా ఇంత రిమార్క్ లేకుంటుండే. మరి ఎట్లా జరిగిందో ఏందో అనేది నాకు ఇంకా అర్థం కావడం లేదన్నా. అంటే మంగ్లీని మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తులు కదా, మంగ్లీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? అంటే ఇంతకు ముందు అంటే నేనైతే మంగ్లీకి అయితే ఇలాంటి డ్రగ్స్ ఇవి అలవాట్లు అయితే ఏం లేవు. కానీ తర్వాత ఇక ఇట్లా ఎట్లా అయిందో మరి నాకు అర్థం కావలేదు. మరి ఏంది, బర్త్డే ఫంక్షన్ అయితే జరిగింది. మరి ఆ ఫంక్షన్ లో ఏం జరిగింది, ఎట్లా జరిగింది మనకు తెలియని దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా అన్న. అయితే మంచి సింగర్ గా పేరుంది. ఒక మంచి అతి పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలు వెతుకుంటూ గొప్ప పేరుని, ప్రతిష్టను సంపాదించుకుంది. మంచి హోదాలో మంచి ప్లేస్ లో ఉంది, నలుగురికి ఆదరించే స్థానంలో ఉందని అంతవరకే తెలుసు. కానీ ఇక పర్సనల్ అన్నట్టుగా ఈ బర్త్డేకి ఏం జరిగిందో అది మనకు తెలియదు అన్నది ఆ విషయం. అయితే అంటే ఈ సంస్కృతి మనం ఎక్కువ సినిమా రంగంలో చూస్తుంటాం, సినిమా వాళ్ళు తీసుకోవడంలో చూస్తుంటాం. కానీ ఈ సంస్కృతి కళాకారుల దగ్గర కూడా వచ్చిందా? ఇంతకు ముందు అయితే ఫస్ట్ టైం మన సినిమా ఇండస్ట్రీలో మీరు అన్నట్టు సినిమాల్లో అక్కడక్కడ చూసే వాళ్ళము. ఇప్పుడు వినవలసి వచ్చింది కళాకారుల దగ్గర కూడా. ఇప్పుడు అంటే కళాకారులు అంటే ఒక అంశాన్ని బోధిస్తారు, ఆదర్శవంతంగా ఉంటారు, వాళ్ళు పాడే పాటలు మెసేజ్ ఇస్తారు, అంతే ఆదర్శవంతంగా ఉంటారని చెప్పేసి అనుకున్నారు. కానీ పాడేటోళ్ళు కూడా పాడి పాడి పాడైపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు జనాలు. అదేనే అసలు న్యూస్ చూస్తున్నా, కానీ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదన్న. అర్థం అవడం కూడా లేదు. అది విషయం అయితే అది ఎట్లా ఏం జరిగింది, ఇట్లా ఫంక్షన్ అయితే బర్త్డే అయితే చేస్తున్నట్టు ఇప్పుడు టీవీలో మీరు అన్నట్టు నేను కూడా కొన్ని వీడియోలు చూశాను. కానీ అది ఏమి ఎట్లా అనేది ఏం మాట్లాడవడం అన్నగారు. ఇక మీకే తెలవాలన్నా. ఇక ఎట్లా జరిగిందో ఏందో తెలియదు. బర్త్డే ఫంక్షన్ అయితే జరుపుకుందు. మీరు టీవీలో మీరైతే ఎట్లా చూసారో నేను అంతనే చూశానన్నా, అంతే తెలుసు మనకి. ఓకే, థ్యాంక్ యూ. మంచి పేరుందన్న, సింగర్ గా గొప్ప పేరుంది. వాళ్ళ బంజారా జాతిలో ఒకప్పుడు మా వాళ్ళందరూ బంజారా జాతి అంటే సిగ్గుపడే వాళ్ళు, పేర్లు చెప్పాలంటే మాట్లాడాలంటే సిగ్గుపడే వాళ్ళు. ఇవాళ మేము బంజారాని గొప్పగా చెప్పుకునే స్థాయికి అమ్మాయి మాత్రం ఒక బంజారా బిడ్డగా గొప్ప స్థాయికి ఎదిగింది. కానీ ఇలా ఎందుకు వచ్చిందో ఏం జరిగింది అనేది కూడా నాకు ఇక మాటలు రావడం లేదన్న. మరి బర్త్డే ఎట్లా జరిగింది, ఏం జరిగింది, మరి ఇది ఎట్లా జరిగిందో అది తెలియదు. మనకు తెలియని ముచ్చటన్నా అది. మనకు ఒక గిరిజన బిడ్డగా అడుగుపెట్టి తక్కువ టైంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నది. కానీ ఈ దెబ్బతోని ఆమె గోరి ఆమెనే కట్టుకున్నది అంటున్నారు. అవునన్నా, మన రాష్ట్ర స్థాయి అవార్డు కూడా వచ్చిందన్న అమ్మాయికి. అవును, రాష్ట్ర స్థాయి అవార్డు కూడా వచ్చింది. కానీ మరి నేషనల్ అవార్డు కూడా మొన్న తీసుకున్నట్టుంది. అవును. కానీ ఎదిగిన కొద్ది ఒదిగే గుణాలతో ఉంటే ఇంకా బాగుంటది. పాపం ఇక ఇలాంటి మూమెంట్ లో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్లని ఏది చేసినా గానీ మనం కొంచెం మన ఆడబిడ్డే కదన్నా, కొంచెం సెన్సిటివ్ అంశంగానే చూస్తాం. కాకపోతే ఇప్పుడు మీకు తన కమ్యూనికేషన్లో ఉందా, మీ మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా?
లేదు మాట్లాడుతున్నా. ఒక 15 days ముందు కూడా మాట్లాడినాం. మేము మురళీ నాయక్ చనిపోయినప్పుడు తను మేము మా కో సింగర్ మా శిష్యురాలు సుజాత్రి మేము ఒక 5 కళాకారులను కూడా అక్కడికి వెళ్ళాము ఆ రోజు. మురళి వాళ్ళ ఫ్యామిలీని పర్మిషన్ వచ్చినాము. తను వచ్చినాక కూడా మురళి వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ అడిగింది ఒక పాట, నా కొడుకు కోసం పాడమ్మా అంటే ఒక పాట కూడా పాడి రిలీజ్ కూడా చేసింది. ఇన్ని రకాలుగా గొప్ప పేరుందన్న. మంచి మనసు, బాగా అందరిలో కలిసిపోతుంది, కలుపుకపోతుంది, ఎంతో మందిలో ఉన్న భాష మాట్లాడుతుంది. కానీ ఇది ఎట్లా జరిగింది అనేది ఇక అది మనకు తెలియని ముచ్చటన్న. బర్త్డే ఈవెంట్ అయితే జరుపునట్టుంది, కానీ ఆ ఈవెంట్ లో ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే ఆమె సింగర్ గా కాకుండా ఒక జర్నలిస్ట్ గా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, అన్ని రంగాలలో అనుభవం తర్వాత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈ విధమైన పని, ఈ విధమైన చర్య నాకు అనిపిస్తుంది అన్న. ఆమెకి ఇలా చేయాలనే ఆలోచన ఉండదు. కాకపోతే ఎవరన్నా తోడుగా ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పి ఆమె పేరుని కూడా యూజ్ చేసుకుని కూడా ఏం నీ బర్త్డేకి ఇట్లా చేద్దామనే వాళ్ళు కూడా ఉంటారన్న. ఎందుకంటే చుట్టుపక్కల కదా అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్టున్నారు. ఏమైతుంది అని ఇట్లా చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది నేను చూసుకుంటాం అనేటోళ్ళు కూడా ఉంటారు. మరి అట్లా ఇట్లా ఇరికిచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. చెప్పలేక అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలియదన్న. అంత డేర్ గా చేయడం అనేది కూడా మరి ఏం సపోర్ట్ ఏందో తెలియదు అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.